న్యాయాన్ని కాపాడాల్సిన వ్యవస్థే దారి తప్పితే, సాక్ష్యాలను తుడిచేయడానికి సిస్టమ్ మొత్తం ఏకమైతే ఆ చీకటి గదిలో నిజం గెలవడం సాధ్యమేనా? అవును, సాధ్యమే. ఒకే ఒక్కరి మనస్సాక్షి మేల్కొంటే ఎలాంటి అద్భుతం జరుగుతుందో తమిళనాడులో జరిగిన సత్తాంకులం లాకప్ డెత్ కేసు నిరూపించింది. జయరాజ్, బెనిక్స్ ల దారుణ మరణాల కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పట్టడానికి కారణమైన ఆ రియల్ హీరో పేరు హెడ్ కానిస్టేబుల్ రేవతి. సంఘటన జరిగిన తర్వాత స్టేషన్లో జరిగిన దారుణాన్ని కప్పిపుచ్చడానికి పై అధికారులు శత విధాలా ప్రయత్నించారు. కథను మార్చాలని స్కెచ్ వేశారు. తోటి సిబ్బంది ఒకవైపు, పై అధికారుల ఒత్తిడి మరోవైపు. ఇలాంటి భయానక వాతావరణంలో సైలెంట్ గా ఉండటమే సేఫ్ అనుకుంటారు ఎవరైనా. కానీ రేవతి ఆప్షన్ తీసుకోలేదు. నా కళ్ళ ముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత నాది అనుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినా, రక్తపు మరకలను తుడిచేసినా రేవతి మనస్సాక్షిని టచ్ చేయలేకపోయారు. మెజిస్ట్రేట్ ముందు ధైర్యంగా నిలబడి నిజాన్ని నిర్భయంగా చెప్పింది. పోలీస్ వ్యవస్థలో ఉంటూ ఆ వ్యవస్థకే వ్యతిరేకంగా ఆమె చేసిన ఒంటరి పోరాటం ఇప్పుడు దేశాన్నే కుదిపేస్తోంది. పోలీస్ స్టేషన్ ఆపదలో ఉన్న సామాన్యుడికి అదొక భరోసా. కానీ ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే రక్తం తాగే రాక్షసులుగా మారారు. అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో నిరాయుధులైన ఒక తండ్రి కొడుకులను లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపేశారు. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తమిళనాడులోని సత్తాంకులం లాకప్ డెత్ కేసులో ఇప్పుడు న్యాయం గెలిచింది. తాజాగా మదురై సెషన్స్ కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. 2020 కోవిడ్ లాక్డౌన్ సమయంలో జరిగిన ఈ జంట హత్యలు మొత్తం పౌర సమాజాన్ని కుదిపేశాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న నెపంతో జయరాజ్, అతని కొడుకు బెనిక్స్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ వాళ్లను అరెస్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్లో విచక్షణ రహితంగా కొట్టి చంపారు. ఈ దారుణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. సిబిఐ దర్యాప్తు చేపట్టి పోలీసులే ఒక క్రిమినల్ కుట్ర పన్ని ఈ హత్యలు చేశారని ఆధారాలతో సహా కోర్టు ముందుంచింది. విచారణ పూర్తయిన తర్వాత జడ్జ్ ముత్తుకుమారన్ ఈ కేసులో అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీధర్ తో సహా మొత్తం 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. జూన్ 19న పోలీసుల పక్కా ప్లాన్ మేరకే వ్యాపారి జయరాజ్ను ఆయన షాప్ నుంచి స్టేషన్ కు లాక్కెళ్లారు. తండ్రిని తీసుకెళ్లారని తెలిసి కొడుకు బెనిక్స్ స్టేషన్ కు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. తండ్రిని కొట్టడాన్ని అతను జీర్ణించుకోలేక ప్రశ్నించడంతో పోలీసులకు అహంకారం అడ్డొచ్చింది. ఇద్దరిని చట్టవిరుద్ధంగా లాకప్ లో బంధించారు. పోలీసులతో ఎలా వ్యవహరించాలో వీళ్లకు బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుని రాత్రంతా విరామం లేకుండా అమానుషంగా కొట్టారు. ఆ దెబ్బలకు వాళ్ళిద్దరికీ తీవ్ర రక్తస్రావం జరిగింది. సిబిఐ విచారణలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే కింద పడిన రక్తాన్ని ఆ తండ్రి కొడుకులతోనే పోలీసులు శుభ్రం చేయించారు. మరుసటి రోజు ఉదయం ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని పిలిపించి మిగతా సాక్ష్యాలను నాశనం చేశారు. ఆ గాయాల వల్లే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకున్న జడ్జ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్లు మురుగన్, సామిదురై సహా మొత్తం 9 మందికి మరణ శిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో మరో నిందితుడైన ఎస్ఐ పాలదురై ట్రయల్ సమయంలో కోవిడ్ తో చనిపోయాడు. ఈ 9 మందికి ఉరిశిక్షతో పాటు ఏకంగా ₹1 కోటి జరిమానా విధించారు. ఈ కేసు ఇంత దూరం వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందంటే దానికి కారణం ఒకే ఒక్క మహిళ. ఆమె హెడ్ కానిస్టేబుల్ రేవతి. మన వ్యవస్థలో తప్పును తప్పు అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి పవర్ఫుల్ వ్యవస్థలో పై అధికారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం అంటే అక్షరాల ప్రాణాల మీదకు తెచ్చుకోవడమని అంటుంటారు. ఈ తండ్రి కొడుకుల దారుణ హత్య కేసులో సరిగ్గా అదే జరిగింది. స్టేషన్లో ఉన్న ఆధారాలన్నింటినీ పోలీసులు నాశనం చేశారు. జరిగిన విషయాన్ని బయటకు రానివ్వకుండా ఒక బ్లూ వాల్ ఆఫ్ సైలెన్స్ క్రియేట్ చేశారు. కానీ ఆ గోడను బద్దలు కొట్టారు హెడ్ కానిస్టేబుల్ రేవతి. మనస్సాక్షి అనేది వ్యవస్థ కంటే ఎంత పెద్దదవుతుందో రేవతి నిరూపించారు. దర్యాప్తు చేయడానికి వచ్చిన మెజిస్ట్రేట్ ముందు ఆమె చెప్పిన ప్రతి విషయం ఈ కేసు దిశనే మార్చేసింది. ఆమె చెప్పింది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, ఆ రాత్రి జరిగిన దారుణానికి సంబంధించిన పచ్చి వాస్తవం. లాకప్ డెత్ జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ సత్తాంకులం పోలీస్ స్టేషన్ లో వాతావరణం అంతా టెన్షన్ గా ఉంది.
జరిగిన విషయం బయటికి రాకూడదనే ఒక తీవ్రమైన ఒత్తిడి అక్కడ స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిచేయాలి, రికార్డుల్లో కథను మార్చేయాలి, ఇవే అధికారుల ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు తమ ఉద్యోగం, ప్రాణాలు కాపాడుకోవడానికే సైలెంట్ గా ఉండిపోయారు. కానీ హెడ్ కానిస్టేబుల్ రేవతి తన ఉద్యోగం, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడలేదు. తన కళ్ళ ముందు 2 నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతే మౌనంగా ఉండటానికి ఆమె మనస్సాక్షి అంగీకరించలేదు. తోటి సిబ్బంది, అధికారుల నుంచి ప్రాణహాని ఉన్నప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణ కోసం స్టేషన్ కు వచ్చినప్పుడు పోలీసులు చాలా ధీమాగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్టేషన్ ను యాసిడ్లు పెట్టి శుభ్రం చేశారు, సాక్ష్యాలను పూర్తిగా తుడిచేశారు. కానీ ధర్మం ఒక చిన్న ఆధారాన్నైనా వదిలిపెడుతుంది. ఈ విషయంలో రేవతి అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. గోడల మూలాల్లో, టేబుళ్ల కింద ఎవరికంటా పడకుండా మిగిలిపోయిన చిన్న చిన్న రక్తపు మరకలను గుర్తించి నేరుగా మెజిస్ట్రేట్ కు చూపించారు. ఈ రక్తపు చుక్కలే ఆ నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి. ఇక మరోవైపు సీసీటీవీ ఫుటేజీని కావాలనే ఆటోమేటిక్ గా డిలీట్ అయ్యేలా సెట్ చేసి మాయం చేశారు. కానీ రేవతి తన అద్భుతమైన జ్ఞాపక శక్తితో ఏ సమయానికి ఎవరెవరు వచ్చారో, ఆ రాత్రి ఏమేం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించి దర్యాప్తుకు ఒక దిక్సూచిలా నిలిచారు. రేవతి ఇచ్చిన వాంగ్మూలం, ఆమె చూపించిన ఆధారాలతోనే సిబిఐ కేసు అత్యంత బలంగా నిలబడింది. అదే వ్యవస్థలో ఉండి అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం అంటే చాలా పెద్ద నిర్ణయం. కోర్టు కూడా ఆమె ప్రాణాలకు ఉన్న ముప్పును గుర్తించి ప్రత్యేక భద్రత కల్పించింది. అది ఆమె చెప్పిన నిజానికి వచ్చిన గుర్తింపు. రేవతి చేసిన పనిని అద్భుతంగా, అతిశయోక్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసింది చాలా సింపుల్. జరిగిన దాన్ని దాచలేదు, నిజాన్ని నిర్భయంగా చెప్పింది. కానీ అదే సమయంలో చాలా మంది పవర్ఫుల్ అధికారులు చేయలేని పని అదే. సత్తాంకులం జయరాజ్, బెనిక్స్ ల కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పట్టానికి, ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి కారణాలు చట్టపరంగా చాలా ఉండొచ్చు. కానీ ఆ అసలు నిజం ప్రపంచానికి తెలియడానికి కారణమైన పేరు మాత్రం ఒక్కటే, అది హెడ్ కానిస్టేబుల్ రేవతి. వ్యవస్థ కంటే మనస్సాక్షి గొప్పదని నిరూపించిన ఆ నిజమైన పోలీస్ ఆఫీసర్ కు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.